ఇట్లని నేను నాకు వద్దు టెస్ట్ వద్దు ఏమొద్దు నీకు పొడిచిన పొడిచిన చోట నాకు వద్దు అంటాడు. బతిలాడి వాడిని కూడా పట్టుకొని ఎట్టో గట్ట వాడే చేసుకున్నాడు. వాడు కూడా ఇబ్బంది పడి ఏం చేస్తాడంటే ఆ టెస్టులు చేసిన తర్వాత ఏమైతే ఏమైందని భయపడ్డాడు. వాడికి కూడా నార్మల్ వచ్చింది. దేవుని యొక్క కృపలో నిజంగా ఆ జ్వరము నేను ఎండి తెరపైన చూస్తుంటే నిజంగా ఎంత శ్రమ అనిపిస్తున్నారో. నాకెందుకు ఒక నమ్మకం అంటే అల్లుడు గారికి జ్వరమును కృప చెప్పి స్వల్పంగా తగ్గించాడు. వాళ్ళ తల్లి గారికి డాక్టర్ దగ్గర కూడా నేను ప్రయత్నం చేస్తే జ్వరం తగ్గిపోయింది. నా కుమార్తెకు జ్వరం తగ్గింది. బుడ్డిగాడి విషయంలో డాక్టర్ల చేతులు పెడితే ఇబ్బంది కొన్నా కానీ మేమే తీసుకునే పరిధులకి ప్రార్థన చేసి విజ్ఞాపం చేస్తే దేవుడు కృప చూపాలని నాకేమీ అభ్యంతరం లేదు. నేను స్వస్థత పొందాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపలో దేవుడు నన్ను ఈ దినమున మరి ఆ 2 దినములు మొన్న 2 గంటలకే జ్వరం నా నుంచి దూరమైన జ్వరము ఇంతవరకు కూడా నాకు దరి చేరలేదు. గొప్ప దేవుడు మేలు చేశాడు. అట్టి కృపలో మీరు కూడా ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు. అందుని బట్టి మీకు అందరికి హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. ఇంకా నీరసం ఉంది కాబట్టి ఆ నీరసం గురించి మీరు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు సకాలంలో సంపూర్ణ స్వస్థ ఆరోగ్యము దయచేయబడును గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యం ద్వారా మహిమ పొందును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరు బాగున్నారు కదా? ఒకసారి మీ పక్కన వాళ్ళని కూడా పలకరించండి. ఎలా ఉన్నారేంటి? ప్రజలని బాగున్నారు. మీరు పలకరించుకోవట్లేదు. సరే, ఒక ఇంట్లో వాళ్ళు అయినా సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలం కాబట్టి పలకరించుకోవాలి. పోయిన వారం ఏం వాక్యం విన్నారు? పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఎంతమంది గుర్తుంది? సేవకులు చెప్పింది ఏం వాక్యం? నేను చెప్పింది ఏ వాక్యం? చెప్పాలి. పోయిన ఆదివారం ఏం కూర వండుకున్నారు? పర్వాలేదు, అంటే మన తప్పు కాదు అది. అపవాదిగాడు మనలో గుర్తుంచుకోవాల్సినవి గుర్తుంచుకోకుండా చేస్తున్నాడు, గుర్తుంచుకోకూడనివి గుర్తుంచుకునేలా చేస్తున్నాడు, గుర్తుంచుకోవాల్సినవి ఏమో మర్చిపోయేలా చేస్తున్నాడు. అవును, పోయిన ఆదివారం ఏం కూర వండుకున్నాం మనం? పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఇంకా చెప్పాలి. సరే, ఈ ఒక వారం చెప్తాను, వచ్చే వారం నుండి మీరే చెప్పాలి ఏం వాక్యం చెప్పాను. సేవకులు చెప్పిందేమో కుమ్మరించు ప్రార్థన. నీరు కుమ్మరించినట్లుగా మనం బిడ్డల కొరకును, కుటుంబం కొరకును, సంఘం కొరకును, దేశం కొరకును ప్రార్థించాలి. లేచి ప్రార్థన గురించి చెప్పారు. నేనేమో ఆత్మీయకమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అనే అంశం గురించి చెప్పాను. ఈ రోజుల్లో చాలా అవసరమైనది ఏంటి అంటే, మనిషి బాగా ప్రయత్నాలు చేసేది ఆరోగ్యం కోసమే. ఎంత సొమ్ములైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడగట్లేదు. ఒక సేవకుని దగ్గరకు వచ్చి మనం ఒక 100 రూపాయలు వేయాలంటే ఆలోచిస్తామేమో, కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 5,000 కట్టాలంటే ఆలోచించాం. రోగం అట్లాంటిది, మరి డాక్టర్ గారు కట్టమంటున్నారు అని అంటాం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వాలని అడగట్లేదు, మన ఆలోచన గురించి మనం తెలుసుకుందాం. దేవుని విషయంలో మనము ఏ విధముగా ఖర్చు పెడుతున్నాం కాదు, ఖర్చు అయిపోతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఖర్చు పెట్టేది వేరు, ఖర్చు అయిపోయేది వేరు. మీ సమయాన్ని ఖర్చు పెట్టాలి, మీ బలమును ఖర్చు పెట్టాలి దేవుని కొరకును. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనికిరాని తిండి, లేకపోతే ఆరోగ్య సూత్రాలు పాటించకుండా ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అయ్యో నా ఆరోగ్యం పాడైపోయింది అని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంత టైం పట్టిద్ది సరైన ఆరోగ్యం రావాలి అంటే. ఈ వాచ్ కొని 1.5 సంవత్సరం అయింది. ఈ వాచ్ కొని 1 సంవత్సరం గ్యారంటీ ఇచ్చారు. 1 సంవత్సరం గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాచ్ పాడైపోతుంది. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు, అరే ఈ వాచ్ వినాలి, ఈ వాచ్ 1 సంవత్సరంలోనే పాడైపోతే కొత్త వాచ్ ఇస్తాను అన్నారుగా, అప్పుడే పాడైతే బాగుండేది, ఇప్పుడు పాడవుతుంది ఏంటి అని అనుకున్నా. అమ్మగారు కూడా, చిన్న అమ్మగారు చైన్ కొన్నారు, ఒకటే రోలు గోల్డేలు చైన్ కొన్న తర్వాత, అండి బాగా నల్లబడిపోయింది, ఇది రిటర్న్ ఇచ్చేయాలి అని చెప్పి డేట్ చూస్తే
పోయిన నెల అయిపోయిందండి అని అంది. అంటే ఏమనిపిస్తుంది? ఆ సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే కొన్ని మనం చేసే కాదు, కానీ ఆత్మీయకంగా మనం ఖర్చు అయిపోవాల్సిందే. ఆత్మీయకంగా బలహీనుల కొరకును రోగుల కొరకును ప్రార్థించవలసిన బాధ్యత, భారము దేవుడు సంఘం మీద పెట్టాడు. హల్లెలూయా. అంతా పాడైపోయిన తర్వాత అయ్యో పాడైపోయింది అని బాధపడటం కంటే, పాడవుతుందని తెలిసినప్పుడే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి నశించిపోతున్న వారి పట్ల భారముతో ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే దేవుడు పాడు చేయడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడే కాదు, ఎప్పుడు పాడు చేయడు, తీర్పు తీరుస్తాడు అంతే. దొంగ దేనికోసం వస్తాడని చెప్తాను నేను. పోయిన వారం కూడా గుర్తు చేశా. యోహాను సువార్త 10:10. దొంగ దేని కొరకు వస్తాడు? ఇదేం క్వశ్చను? పట్టపగలు అందరు ఎల్లో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు దొంగ? లేదు. దొంగ దేని కొరకు వస్తాడు? దొంగకి సర్టెన్ టైం అనేది ఉండిద్ది, అవునా కదా? స్కూల్కి సర్టెన్ టైం అనేది ఉండిద్ది. ఖచ్చితంగా 9:45 కల్లా, గవర్నమెంట్ స్కూల్లో అయితే 9:45 కల్లా స్కూల్లో ఉండాలి. జాబ్ చేసే వాళ్ళకి సర్టెన్ టైం ఉంటుంది. ఈ టైంలో మీరు ఖచ్చితంగా జాబ్లో ఉండాలి, అటెండ్ అవ్వాలి. పనులకు వెళ్ళేవారు కూడా నాట్లకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు మీరు? ఏంటక్క టైం అయింది రా బయటికి, ఇంట్లో నుండి కదలదమ్మా ఈ అక్క అని అనుకుంటారు. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక టైం పెట్టుకుంటాం, కానీ దేవుని సన్నిధికి రావాలి అంటే మాత్రం మనకి సమయం ఉండదు. ఏం కాదు ఆదివారం అసలుకి పడుకోమ్మ, ఆదివారం కొంచెం ఏంటి మమ్మీ సండే కూడా ఎక్కువసేపు పడుకోనివ్వనిద్ది అంటారు పిల్లలు. ఇక మనకేమైపోతుంది, ప్రేమ కారిపోయి సరే పడుకో నాన్న, ప్రార్థనకు ఆలస్యం అయితే అయిపోయిందిలే అంతే అంటారు. కానీ అమ్మా ఇప్పుడు ఎర్లీగా లేగు, అవసరమైతే ఈరోజు రాత్రి రోజు పడుకునే టైం కంటే కొంచెం ముందు పడుకో, ఎందుకంటే ఈరోజు మనము దేవునికి ఇవ్వవలసిన సమయం అని అంటారు ఎవరైనా? దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనము దేవునికి ఇవ్వకుండా దేవుని యొద్దకు వచ్చి మనకు కావాల్సిన మేలులు కావాలనుకోవడం కూడా, మనకు దేవుని యొద్ద ఏమన్నా దొరుకుతుంది అని ఆశపడటం కూడా మన పిచ్చితనమే అవుతుంది. హల్లెలూయా. మనము దైవికమైన సంబంధాలలో ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇవ్వాలి. చూడండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఏంటంట? ఎవరి నామమందు భయభక్తులు? ఎవరి నామమందు? చెప్పండి. ఆయన నామమును ఉచ్చరించడం మన గొప్ప భాగ్యం. యేసయ్య నామం అని చెప్పండి బిగ్గరగా. యేసయ్య నామమునకే జయము. అయితే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పేరు మనకు వినబడిన వెంటనే గడగడ గడగడ వణికిపోవాలి. ఏ విషయాలలో? ఆయన నామమందు భయము, భక్తి. భయము వేరు, భక్తి వేరు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి అయితే భక్తి ఉండేది కానీ భయం ఉండదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒకసారి నా వైపు చూడండి, చదివేవారు మైక్లో చదివితే బాగుంటుంది. నా వైపు చూడండి. భయముతో కూడిన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇష్టమైనట్లుగా భక్తి చేస్తే కుదరదు దేవుని సన్నిధిలో. ఏంట్రా, నిన్ను నమ్మి అమ్మాయిని నీకు అప్పగిస్తే ఇష్టమైనట్లుగా పిల్లతో మాట్లాడుతున్నావంట, ఇష్టమైనట్లుగా పిల్లను కొడుతున్నావంట, ఇష్టమైనట్లుగా పిల్లతో ప్రవర్తిస్తున్నావంట అని అడుగుతారా? అడగరా? తన ఇష్టానుసారంగా నడుచుకునే భర్తతో భార్య పడే బాధ తల్లిదండ్రులకు తెలిసినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారా? అడగరా? అవునా కదా? అబ్బాయి మార్చుకో, బాగుపడతావు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తారా? చెప్పరా? అమ్మా కొడితే కొట్టేళ్ళే, కుట్టించుకోమ్మ కొంచెం అని అంటారు ఏ తల్లిదండ్రులైనా. అమ్మ బాగా తిడుతున్నాడు అమ్మ, తిడితే తిట్టేళ్ళే, తిట్టించుకో అని ఎవరన్నా అంటారా? పని చెప్తున్నారమ్మా అంటే ప్రేమ కారిపోద్ది. కానీ అయ్యా పని ఎక్కువ చేపిస్తున్నారంటగా అమ్మాయి చేత,
మరి పని చేయకుండా మరి ఇంట్లో దాచిపెట్టుకుంటారా పిల్లల్ని ఎవరన్నా? ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, నేను పని చేయడం నేర్పించండి, అంతకన్నా ప్రాముఖ్యం తినటం నేర్పించండి. బాగా ఏం చేయాలి? తినటం, పని చేయడం చక్కగా నేర్పించాలి. అంతా అయిపోయిన తర్వాత బాధపడడం కాదు. ఇప్పుడు భయముతో కూడిన భక్తి. ఒక విడవబడిన స్త్రీ, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ, భర్త విడిచిపెట్టేశాడు. ఆమె పాపమును బట్టి, ఆమె అక్రమమును బట్టి, ఆమె అపవిత్రతను బట్టి భర్త విడిచిపెట్టేసి అనామకురాలుగా జీవిస్తున్న స్త్రీ, ఆమె జీవితము చాలా వేదనలోకి వెళ్ళిపోయింది. ఇటు చూస్తే తన శరీరం అంతా కూడా అపవిత్రతతో నిండిపోయింది. పాపము చేత, వ్యభిచారము చేత శరీరం అంతా కూడా పాడైపోయింది. ఆత్మీయమైన బంధం కోల్పోయింది. భర్త ప్రేమానురాగాలను కోల్పోయింది. భర్తతో ముచ్చటి అనుభవం కోల్పోయింది. భర్తతో ప్రేమగా ఉండే, లేకపోతే కలిసి ఉండే, అనురాగాలు పంచుకునే ఆప్యాయత కోల్పోయింది. విడవబడిన స్త్రీగా ఆ స్త్రీ ఉంది. అలాంటి స్త్రీ కరువు వచ్చి తినడానికి తిండి కూడా లేకుండా వేదన పడుతుంటే, కట్టుకోవడానికి వస్త్రము కూడా లేకుండా బాధపడుతుంటే, బాధలో కృషించిపోతున్న సమయంలో మరలా మరలా తన భర్త ప్రేమను తెచ్చుకొని, నా భార్య, నీ శరీరము పాడైందా పర్వాలేదు, నీ ఆత్మ పాడైందా పర్వాలేదు, నీ దేహం అంతా కూడా అపవిత్రతతో నిండిపోయిందా పర్వాలేదు, నీ ఆస్తి అంతా కూడా వ్యయపరుచుకున్నావా పర్వాలేదు, ఇదిగో నా దగ్గర సమృద్ధి ఉంది, హల్లెలూయా, నాతో కూడా రా అని ఇశ్రాయేలు ప్రజలను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వారికి ఇష్టమైనట్లుగా అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ, వారికి ఇష్టమైనట్లుగా విగ్రహాలను పూజిస్తూ, వారికి ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తూ, కనబడిన చెట్టు కల్లా మ్రొక్కుతూ, కనబడిన రాయి కల్లా మ్రొక్కుతూ, వారి ఇష్టానుసారంగా వారు అపవిత్రతతోనూ, ఆత్మీయంగాను, శరీర సంబంధమైన విషయాల్లోనూ వారు పాడైపోతే, పరిశుద్ధుడైన భర్తగా ఉండే దేవుడు తన ప్రజలను మరలా పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఆమెతో లాలన మరలా ప్రారంభించిన భర్త వలె, ఆమెతో ప్రేమానురాగాలను మరలా ప్రారంభించిన భర్త వలె దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఈనాడు మనము కూడా మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఊహల ద్వారా, మన శరీరాల ద్వారా మనము అపవిత్రమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్న సమయంలో ప్రభు ప్రేమ పలుకు మీ కొరకు పలకబడుతుంది. పాడైపోయినా పర్వాలేదు, నశించిపోయినా పర్వాలేదు, బాగుపడవురా అని ఎంతమంది అయితే చెప్పారో అంతమంది మాట పట్టించుకున్నా పర్వాలేదు, బాగు చేయగలిగిన దేవుడను నేను. హల్లెలూయా. నిన్ను పవిత్రపరచగలిగిన దేవుడను నేనున్నాను. నిన్ను ప్రేమతో పోగొట్టుకున్న కృపను, పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న ఆత్మను మరలా నీకు అనుగ్రహింపచేయగలిగిన దేవుడను నేనున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈయన మాటకు మనం విధేయత చూపించాలి. ఇప్పుడు మనకందరికీ కూడా దేవుడు వాక్కు సెలవిచ్చేది ఏంటంటే, యెహోవా నామమందు భయభక్తులు. హల్లెలూయా. భయభక్తులు లేకుండా ఇష్టానుసారముగా జీవించిన జీవితం ఇక చాలు, ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రవర్తన ఇక చాలు, ఇష్టానుసారంగా నడుచుకున్న నడక ఇక చాలు, ఇష్టానుసారముగా మన జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్న అనుభవాలన్నిటినీ పక్కన పెట్టేసి దేవుని కొరకు మనం నూతన పరచబడాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే. భయముతో కూడిన భక్తి నాకు కావాలి. నీ భక్తి నాకెందుకు? భయం లేకుండా. నీ భయము నాకెందుకు? భక్తి లేకుండా
కొంతమంది భక్తి పరుల్లాగా ఉంటాం, కానీ దేవుని ఎందుకు భయం ఉండదు. అరే ప్రార్థన వెళ్దాం, అయ్యా వాక్యం జరుగుతా విందాంలే, అయ్యా దేవుని వాక్యం చేద్దాంలే అన్న అనాలోచనగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే అలా అనాలోచనగా ఉంటూ అజ్ఞానంగా జీవిస్తూ అశ్రద్ధతో ఉంటారో వారు తీర్పు దినమున తీర్పు తీర్చబడతారు. మంచి ఫలములు ఫలించినట్లయితే మనం ఏం చేస్తాం? మంచి ఫలములు ఫలించితేనే మంచి ఫలాలను కోసుకుంటాం. చెడ్డ ఫలాలను ఫలిస్తే చెడు అనుభవాలు మన దగ్గర. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. అయితే చూడండి, భయభక్తులు కలిగి ఉంటేనే నీతి సూర్యుడు. ఎవరంట? ఎవరు చెప్పాలి? ఎవరు? నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. చీకటి వంటి జీవితాలైనా గాని, మరుగైపోయిన జీవితాలైనా గాని, అగమ్య గోచరముగా ఉన్న జీవితాలే గాని, అయ్యో నా భవిష్యత్తు అట్లా, నాకు చదువు రావట్లేదు, మంచి ఉద్యోగాలు రావట్లేదు, నా భర్త సరిగా లేరు, నా భార్య సరిగా లేదు, నా పిల్లలు సరిగా లేరు, నా కుటుంబం అంతా అగమ్య గోచరముగా ఉండిపోయింది అని చీకటి అనుభవాలు ఎదురవుతున్నాయా? దుఃఖపడదు. మనం చేయవలసిందంతా ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నీతి సూర్యుడు. ఎవరి మీద ఉదయిస్తాడని ఉంది? ఎవరి మీద? యెహోవా యందు. నామమందు భయభక్తులు. ఆయన నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పైన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని రోమాపత్రికలో రాయబడింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి స్థితిలో మనం. అసలు నీతి సూర్యుడు మనపై ఉదయించాలంటే మనం చేయాల్సింది సింపుల్. ఇప్పటి వరకు మనుషులకు భయపడ్డాం. వినాలి వినాలి వినాలి. పిల్లలు ఎవరన్నా మాట్లాడుతుంటే మీ స్వాధీనంలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు ధనానికి భయపడ్డాం. ఇప్పటి వరకు రోగానికి భయపడ్డాం. ఇప్పటి వరకు పరిస్థితులకు భయపడ్డాం. ఇప్పటి నుంచి అయినా కానీ యెహోవా నామమందు భయము కలిగి ఉంటే, యెహోవా నామమందు భక్తి కలిగి ఉంటే ఆ నీతి సూర్యుడు మనపై ఉదయిస్తాడు. హల్లెలూయా. చిమ్మ చీకటి, కట్టిక చీకటి అంటారు. ఎప్పుడు వస్తుంది కట్టిక చీకటి? ఏ రోజున? అమావాస్య రోజున కట్టిక చీకటి ఉంటది కదా. ఆ రోజున కరెంట్ పోయింది, ఆ రాత్రి అంతా కరెంట్ లేదనుకో, ఏం చేస్తాం మనం? అసలు ఆ ఫెసిలిటీ కూడా లేవు. అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి చెప్పండి అమ్మా. అమ్మా ఎక్కడున్నా? ఆకలి అయితే వేసింది ఆడే కూర్చో, లేకపోక ఏ పొమ్మ వస్తుందో, ఏ బుట్ట వస్తుందో, లేకపోతే ఏ పురుగు వస్తుందో, ఏం కుట్టిద్దో లేకపోతే నాన్న అక్కడే కూర్చో, లేకపోతే తడువుకుంటూ చూపు ద్వారా మసక చీకటి కనపడింది కొంతమందికి. కరెంట్ పోయిన తర్వాత వెంటనే మనకి మరీ చీకటికి కనపడదు. కళ్ళు మూసుకున్నంత చీకటి మనకి రాదు, కరెంట్ పోయినంత మాత్రం కొంత వెలుగు ఉంటుంది. ఇప్పుడు అమావాస్య రోజునైతే ఇక కట్టికి చీకటి. అప్పుడు ఏంటి? తడువులు ఆడుకుంటా ఉంటాం. ఎక్కడున్నారు? వాస్తవంగా చెప్తున్నా, కొంతమంది జీవితాలలో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకటి పోయిన తర్వాత ఒకటి తప్పింది అనుకున్న తర్వాత ఇంకోటి తడువులు ఆడుతూ ఉన్నాం. దేని కొరకు చెప్పనా? ఆ నీతి సూర్యుడైన యెహోవా వెలుగు కొరకు. హల్లెలూయా. ఎక్కడ నాకు విముక్తి కలిగింది, ఎక్కడ నాకు వెలుగు కలిగింది, ఎక్కడ నేను ప్రకాశించబడతాను అనే తడువులాడు ప్రారంభమైంది. ఆ తడువులాట్లోనే అక్కడికి వెళ్తే బాగుపడతాం, ఎక్కడికి వెళ్తే బాగుపడతాం, ఆ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ యాంటీబయాటిక్ లో పో. నొప్పులు కానీ స్టెరాయిడ్స్ చేసుకుంటున్నారు అనుకో, ఏమైపోతున్నాయి? కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయి. దేనికని? ముక్కు నలుపైపోతుంది, మొహం అంతా మచ్చలు పడిపోతుంది. దేని కొరకు?
ఆ ఇంజక్షన్లు నొప్పులు పోయి చేయించుకోవటం వల్ల, యాంటీబయాటిక్ వల్ల, కొంచెం ఇలా మెడిసిన్స్ వల్ల. కానీ అలాంటి తడువులాటలో కూడా దేవుడు నీ చెయ్యి అందుకొని నడిపిస్తున్నాడు. ఆయన చెయ్యి నీవు విడిచినట్లయితే గాఢాంధకారంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆయన నీ కొరకు చాచిన చేతులతో ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నా ప్రియ కుమార్తె, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలంటే నీకు నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడలు ఉన్నాయి. అహంకారం, దురదృష్టి, భయంకరమైన స్వభావం, దొంగతనము, వ్యభిచారము, ఇంకా గర్వము, ఈర్ష్య, ద్వేషాలు, పాపము, అతిక్రమములు, ఇవన్నీ అడ్డుగా ఉన్నవి. ఆయన నీ కొరకు చాచిన చేతులలో కలువరి శిలువలో రక్తమనంతటిని కార్చివేసి తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ వెలుగులోనికి నీవు రావాలని ఆశపడితే నీ చేతులు, నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అయ్యా అంతా బాగానే ఉంది కానీ కోపం పోవట్లేదు, అయ్యా నాలో అంతా బాగానే ఉంది కానీ గర్వం పోవట్లేదు, అయ్యా నాలో అంతా ఉంది కానీ అంతా బాగానే ఉంది కానీ అహంకారం పోవట్ల. సద్బోధకుడా అని పిలిచాడు ఒక యవనస్తుడు. ఏమని? సద్బోధకుడా. భలే పిలుపది. ఆ పిలుపు విని ప్రభువు వారే ఆశ్చర్యపోయాడు. నేను సద్బోధకుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు? బోధకుడు వినే ఉంటాడు కదా, విన్నాడా లేదా? వినబట్టే కదా సద్బోధకుడు, మంచి బోధకుడు అని పిలిచింది. ఎక్కడ మరలా ఎక్కడ ఈ మాట పలికింది? ఎక్కడ? నడి రోడ్డు మీద. ఎలా? మోకరించి. వాస్తవంగా చెప్తున్నాను, వినండి. యథార్థముగా విశ్వాసముతో చిన్న ప్రార్థన అయినా గొప్ప కార్యం చేసింది. ఏదో మనుషుల మెప్పు కొరకు సద్బోధకుడా మీద మోకరించి 2 చేతులు మాత్రాన కార్యం జరగదు. దీర్ఘకాలపు ప్రార్థనలో ప్రభు వింటాడని అపోహలో ఉన్నారేమో. దీర్ఘకాలపు ప్రార్థనలో దేవుడు వినడు. ఉచ్చరించి కొత్త పదాలు, గొప్ప పదాలు, మంచి పదాలతో ప్రార్థన చేస్తేనే ప్రభు వింటాడు అనే అపోహలో ఉన్నారేమో. ప్రభు నాయన సొత్తు అన్న వారి ప్రార్థన కూడా ప్రభు వింటాడు. వినడంటారా? మనుషులు నెత్తినడికి, అరే కొంచెం కొంచెం మాట్లాడలేదురా, వాళ్ళు కొంచెం గుడ్డోళ్ళరా, వీళ్ళు కొంచెం పొట్టోళ్ళరా, వీళ్ళు కొంచెం పొడుగోళ్ళరా, మనుషులు అంచనాలు వేస్తారు. ప్రభు అంచనాలు అట్లా వేయడు. యథార్థతను బట్టి ప్రభు అంచనాలు వేస్తాడు. నువ్వు యథార్థముతో మొర్ర పెట్టే మొర్ర ప్రభు సన్నిధికి చేరిపోతుంది. హల్లెలూయా. ప్రభు సన్నిధికి చేరే మొర్రను పెట్టాలి. ఆ తడువులాడే పరిస్థితుల నుంచి విడుదల కలగాలంటే భయభక్తులు. హల్లెలూయా. చదవండి ఇంకా. ఇప్పుడు ఆ భయభక్తులు కలిగి ఉండడం ఎవరి బాధ్యత? వినాలి. భయభక్తులు కలిగి ఉండడం ఎవరి బాధ్యత? మన బాధ్యత. నీతి సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు నీతి సూర్యుడు ఉదయించెను అని ప్రభువును గూర్చి రాయబడి. ఇప్పుడు ఆ నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత ఏం కలిగింది? ఈ అప్పు దిగిన తర్వాత అప్పు దిగిన తర్వాత ఈ అప్పు కొట్టుకోవడానికి ఆపు. ఈ రోగం పోయిద్దని ఈ ఇంజక్షన్ చేయించుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఇంకో రోగం వస్తాం. ఈ బాధ పోయిద్దని ఇంకో బాధ, ఈ కష్టం పోయిద్దని మనం ఇంకో చిన్న అబద్ధం ఆడితే చాలు. ఆ అబద్ధాన్ని కప్పుకొచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? చాలా అబద్ధాలు ఆడాలి. ఎందుకని? నువ్వు మొట్టమొదటి ఆడిన చిన్న అబద్ధాన్ని కాపాడుకోవడానికి, చిన్న తప్పిదంలో దాచిపెట్టడానికి పెద్ద తప్పులు చేయిస్తాడు అపవాది. చిన్న అబద్ధాన్ని కాపాడుకోవడానికి పెద్ద అబద్ధాలు మనలో నుండి బయలుపరుస్తాడు అపవాది. వాడి తంత్రాలు, వాడి కుయుక్తులు, వాడి శక్తులు మన పైన ఏలుబడి చేయకూడదంటే, మన కుటుంబాల పైన ఏలుబడి చేయకూడదు అంటే నీవు నమ్మకంతో యెహోవాను ఆరాధించాలి.
నమ్మకంతో యెహోవా పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఒక్క ఆగరు మంచి క్రియ చేయడం వలన కుటుంబం అంతా రక్షించబడలేదా? రక్షించబడిందా లేదా? ఆమె పని ఏంటి? ఆమె వృత్తి ఏం పని? ఆమె చేసే వృత్తి ఏంటి? బతుకు తెరువు కోసం ఆమె చేసే పని ఏంటి అసలు? ఊర్లు చూడడానికి వస్తారుగా వేగులోళ్ళు, అటు ఇటు ఇటు అటు పోయేటప్పుడు అక్కడ ఎంత ధైర్యమో చూడండి. ప్రాకారాల మీద ఇల్లు కట్టుకొని అక్కడ వ్యభిచారం చేస్తున్నాను. ప్రాకారాల మీద ఇల్లు కట్టుకొని అటువంటి స్త్రీని మార్చాడు దేవుడు. మనలో మార్చడా? అటువంటి వారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు ఎర్రని దారం ద్వారా. గుర్తేంటి వాళ్ళకి? ఇశ్రాయేలు ప్రజలు గుర్తేంటి? ఎర్రని దారం. ఈరోజు కూడా మనకి కూడా ఒక ఎర్రని గుర్తు ఏంటో చెప్పనా? యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆ రక్తములో గొప్ప శక్తి ఉంది. ఆ రక్తము ద్వారా గొప్ప ప్రభావవంతమైన కార్యాలు జరుగుతాయి, సమర్థవంతమైన కార్యాలు జరుగుతాయి ఆ రక్తము ద్వారా. అంట్లు కడగడానికి సబ్బుని ఎలా ఉపయోగిస్తారో, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి ప్రభువా, విశ్వపు అనే పదార్థాన్ని వాడి హిమము కంటే తెల్లగా చేస్తారు విశ్వపు. ఇప్పుడు మనం వాడేది విము సోపులు, రిము సోపులు, విము సోపులు ఇవి వాడుకుంటున్నాం. ఎందుకని? అట్ల సోపులు. మరి ఒంటిని శుభ్రపరచడానికి కూడా సోపులు ఉన్నాయి. హృదయాన్ని శుభ్రపరిచేవి, అంతరంగాన్ని శుభ్రపరిచేవి ఏంటో చెప్పండి? యేసయ్య. యేసయ్య రక్తం, యేసయ్య త్యాగం. నమ్మిన వారి దగ్గర హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును గనుక అతని రెక్కలు ఏం చేస్తాయంట? హల్లెలూయా. ఆరోగ్యం కావాల్సిన వాళ్ళందరూ బిగ్గరగా యేసయ్యా చెప్పండి. యేసయ్యా, మీ రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది కదా, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వవా? యేసు నామములోనే మాకు, మా కుటుంబానికి ఆరోగ్యాన్ని కలిగించినందుకు మీకే స్తోత్రాలయ్యా. ఆరోగ్యాన్ని కలిగించాడని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? నమ్మడం మీ వల్ల అయితే, నమ్మడమే మన వల్ల కాదు. నీ వల్ల అయినది చేసుకోదా, నీ శాతనైంది చేసుకో. నా వల్ల కాదనేగా ఆయన నీ వల్ల అయింది చేసుకో అని అన్నాడు. మన వల్ల అవ్వాల్సింది ఏంటంటే పొరపాటు కాదు, మన వల్ల అవ్వాల్సింది ఏంటంటే కొట్లాడు కాదు, మన వల్ల అవ్వాల్సింది నమ్మకం ఉంచడం. హల్లెలూయా. సమస్తము సాధ్యం చేస్తారు ఆయన రెక్కలు చాపుకొని. అక్షరం అంతా రెక్కలు వేసుకొని నిదానంగా వెళ్తా, అడుగులో అడుగు వేసుకుంటా. పక్షి రెక్కలు చాపుకొని మరి ఏ విధముగా ఎగురుతుందో ఆయన మన కొరకు మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీతి సూర్యుడు మన మీద ఉదయించి ఆయన రెక్కల క్రింద హల్లెలూయా ఆరోగ్యాన్ని కలిగిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది నేను చూస్తున్నాను, జ్వరం వచ్చి మళ్ళా తగ్గిపోయి మళ్ళా జ్వరం, టైఫాయిడ్లు, మలేరియాలు, డెంగ్యూలు, ఇంకా చికెన్ గున్యాలు, ఇలాంటి రోగాలు, కాళ్ళు వాపులు, లేకపోతే కీళ్ళ వాతము, కాళ్ళు వాపులు, నొప్పులు చేత, ఇంకా వాపులు, బాధల చేత కూర్చుంటే లేవలేనటువంటి పరిస్థితి. ఒకసారి మీ పక్కన వాళ్ళందరికీ షేకండి ఇవ్వండి. ఇద్దరు బాగుందని చెప్పండి. చెప్పాలి 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 చెప్పాలమ్మా, ఇద్దరు బాగుంది. హల్లెలూయా. సార్, ఈ బాధలన్నీ రావడానికి కారణం ఏంటనుకున్నారు? కారణం ఏంటనుకున్నారు? భయభక్తులు కలిగింది ఏమో కాబట్టి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు మనపై ఉదయించేవాడు. ఆయన రెక్కల కింద మనకేం కలిగింది? ఆరోగ్యం. ఆరోగ్యం 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 కలిగింది.
ఎక్కడ? ఆయన రెక్కలకి. ఆయన రెక్కలకి. చూడండి, రెక్కల కింద ఆరోగ్యం మీరు బయలుదేరి ఎక్కడ బయలుదేరి మనము బయలుదేరి చెట్టు అనుకో ఒక దోణి ఏ బంధకాల చేత అయితే పడ్డావో సిగరెట్ అబ్బాయిలనే పురుషుడు స్త్రీ అనే బంధకం అనే బంధకం దేవునికి ఆలోచన చేత నింపబడి ఆశ్రయముగా ఉన్న ప్రజలందరూ ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన ఆయన రెక్కల కింద ఆరోగ్యం. కొవ్వి తోడలు గంతులు ఎప్పుడైతే మనం గంతులు వేయాల్సింది ఇప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు గంతులు వేస్తారా, లేనప్పుడు గంతులు వేస్తారా? అని అంటారు. లేదు నాన్న, ఎగురు ఎగురు అంటే నాన్న సిగ్గుపడతా ఉంటాడు. కొవ్విన చూడ నా దేవుడు ఉన్నాడు. ఉత్సాహముతో గంతులు వేయబోతున్నారు, ఆర్భాటముతో గంతులు వేయబోతున్నారు, ఆరోగ్యముతో గంతులు వేయబోతున్నారు, ఆ సంతోషముతో గంతులు వేయబోతున్నారు. ఇప్పుడు ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19, 20 వచనం చదువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీవు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. హల్లెలూయా. ఇక మీదట సూర్యుని ప్రకాశం ఎంతవరకు ఉంటుంది? సూర్యుని ప్రకాశం ఎంతవరకు ఉంటుంది? సాయంకాలం దాకా 6 గంటలు దాటిన తర్వాత రాత్రి 8 అవుతుంది, రాత్రి 9 అవుతున్నా సూర్యుడు అట్లానే ఉన్నాడు అనుకో, మనం 7 గంటలు వస్తుంది అనుకో, ఏం చేస్తాం మనం? ఏంటి అక్క అసలు ఇంత ఎండ అవుతుంది, 12 అయింది, ఏంటి చెల్లె ఎంత ఎండ అవుతుంది, 12 అయింది అని ఎత్తారా ఎలా? ఏంటిది? ఆశ్చర్యం ఏంటిది? అద్భుతం ఏంటిది? ఇక మనం ఎప్పుడు చూడనటువంటి గొప్ప కార్యం అది. సూర్యుడా
చంద్రుడా అని తన భక్తులు ఆజ్ఞాపిస్తే సూర్యుడు నిలిచిపోయాడు. హల్లెలూయా. తన భక్తుడు ఆజ్ఞాపిస్తే చంద్రుడు నిలిచిపోయాడు. ఇక మీదట సూర్యుడు అస్తమింపడు, నీకు వెలిగించుటగా చంద్రుడు ఇక ప్రకాశించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడను. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండాలి అంటే సూర్యుని ఆశ్రయించకూడదు, చంద్రుడిని ఆశ్రయించకూడదు. సూర్యుడు కొంచెంసేపు కనపడతాడు, కొంచెంసేపు మాయమైపోతాడు. చంద్రుడు కాసేపు కనపడతాడు, కాసేపు మాయమైపోతాడు. కాబట్టి మనము నిత్యము ప్రకాశవంతమైన వెలుగులో ఉండాలి అంటే నిత్యము ఆరోగ్యకరముగా ఉంటూ కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయాలి అంటే చిన్నప్పుడు కూడా నేను గెలలు గాయడానికి తరగతి ఆ సమయంలో గెలలు గాయడానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో 4 గెలలు వెళ్ళినప్పుడల్లా ఎగురుతుంటే నేను ఎగిరే ఉన్నాను. ఏంటి దూరంలో కొంచెం వెళ్తాయి, కొన్ని దూరంలో కొంచెం ఎచ్చుగా వెళ్తాయి. ఎంత వెళ్తాయి? పైకి కిందకి ఎగురుకుంటా, పైకి కిందకి ఎగురుకుంటా. అవి ఎగురుతూ మేము ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం గెలలు గాయడానికి. ఇక 6, 7 తరగతులకు వచ్చేసరికి మా తాత నిదానంగా అమ్మడం ఆ టైంలోనే జరిగింది. మా అమ్మ బాగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకని పక్కనోడు పిల్లోడు చూడు అత్త పని చేస్తున్నాడు, బట్టలు తెస్తున్నాడు, బట్టలు మాట్లాడుతున్నాడు, వాకిలు అడుగుతున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు ఆడుకోవడానికా, పిల్లలు కూర్చుకొని ఆడుకోవడానికి, పిల్లలతో తిరగడానికి అని బాగా కొట్టేసి వెళ్ళిపోయినా. ఎందుకని ఇంట్లో పని చేయలేదండి, నేను మా అమ్మ చేలోకి ఎంతైనా పని చేయాల్సిందే అని చెప్పి మొత్తం వాకిలు చేసే బట్టలు తీసేసి నాతో వచ్చినట్టే దగ్గర మడతేసి ఆ పెట్టేసి ఇక నీళ్లు కాద్దాం అమ్మ రాగానే ఉడికి నీళ్లు పోసుకొని చక్కగా ఉండిద్దాము. ఈ రోజు నన్ను మెచ్చుకునిద్దాము, ఈ రోజు తిడుతుంది, ఈ రోజు మా అమ్మ నన్ను మెచ్చుకోవాలని చెప్పి పొయ్యి మంటేసా, కెసనాలు పోసా, మంట అమ్మా భయం వేసింది, చేతుంటే కాలుతుంది. నీకు ఏం చేయాలి? ఆ కట్లన్నీ తీసుకొని ఇసిరే గెలుంటాయిగా కాలిపోయింది. మా అన్నాను కదా అలా బాయ్ ఏ పని చేయొద్దు, చేయొద్దు, అవసరంగా పెంచుకోవాలి. నీతిమంతులు మీరు ఆశవంతంగా మంచి అనిపించుకోవాలని మనుషులు చేస్తే ఈరోజు కాకపోయినా రోజు కానీ బయటపడి భార్య ఎన్నాళ్ళు దాచగలడు చెప్పండి? 1 సంవత్సరాలు దాచగలడు. ఎన్నాళ్ళు దాచగలడు? ఏదో కక్కాల్సిందిగా అదేదో ఇంట్లోకి వచ్చి కక్కనుకో ఏం చేస్తాడు? కలిగి జీవించిన మన వ్యాపారం బయటపడితే బ్రతుకంతా రోడ్డు పోలైపోయింది. అందుకని అయ్యో అయ్యో కొరజీనా దుఃఖపడ్డ. ఎందుకని మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటున్నారు. బయటకేమో చక్కగా కనపడతారు, లోపలంతా ఏంటి ఎముకలు వాసన. అటువంటి జీవితంగా ఉండకూడదు. బయటికి ఎలా ఉన్నామో అలానే ఉన్నారు. మనం మాట్లాడే మాట యథార్థమైనది, నిజముగా మాట్లాడే వారముగా ఉండాలి. కొంతమంది అంటారు కదా, అరే బాబు అబ్బాయి ఏడున్నానంటాడు, ఆడుంటాడు, ఈ మాట్లాడు, ఆ పని చేస్తాడు. నిజమైన స్నేహితుడు వారంలోనే సమయం లేక ఈ అన్నం గురించి వివరించలేదు, స్నేహం గురించి చెప్పేవాడు.
హల్లెలూయా. నిజమైన విలువకు అంటే వాడు దుర్దాశలో చెప్పండి, దుర్దాశలో ఈ వాక్యం చదవట్లేదమ్మా. అటివాడు దుర్దాశలో సోదరుడుగా ఉన్న హల్లెలూయా. యేసయ్యే మన స్నేహితుడు. కొంతమంది స్నేహితుడే సూర్యుడు అనుకుంటారు. నిన్నే అబ్బాయి, నిన్నే ఆశ్రయిస్తున్నా, ఇక నువ్వు తప్ప నాకు ఎవరు. కొంతమంది భార్య దేవుడు, భర్తే దేవుడు, పిల్లలే దేవుడు, ఇక ఏం చెప్తే అదే. కొంతమందికి అప్పుడు వాళ్ళు, ఇక కొంతమంది వాళ్ళే దేవుళ్ళు, డాక్టర్ దేవుళ్ళు. ఈ కరోనా టైంలో డాక్టర్లే దైవ స్వరూపాలు అని మాట్లాడలేదా? నువ్వు దేవుళ్ళ కాపాడారు. అలాగే కరోనా చాలు చనిపోయారు, మరి దేవుడు చనిపోయారు అంటారు ఎవరన్నా? దేవుడే కాపాడు. హల్లెలూయా. అయితే ఇక ఎవరిని ఆశ్రయించకూడదు, ఉద్యోగాన్ని నువ్వు ఆశ్రయించకూడదు, నీ పొలాన్ని ఆశ్రయించకూడదు. దేవుని కంటే నువ్వు ఆశ్రయించు. హల్లెలూయా. బాధలు కానీ శాశ్వతంగా ఉండేది దేవుడు మాత్రం. నీవు ఉంటావు పవిత్రంగా పరిశుద్ధంగా దేవునితో ఉంటావు. పాపం చేరుకొని చేరుకొని విశ్వాసం విశ్వాసం చేరుకొని ఎదురు విశ్వాసం మనం నిలబడి కుటుంబం పక్షంగా నమ్మకంగా, నా ఉద్యోగంగా నేను నమ్మకంగా ఉన్నా, నీవు ఇచ్చిన కుటుంబంతో కుటుంబాన్ని నడిపాను, పరిశుద్ధతను కాపాడుకున్నాను, రక్షణను కాపాడుకున్నాను, అపవిత్రతకు దూరంగా ఉన్నాను, లోక ఆశలకు దూరంగా ఉన్నాను, శరీరాలకు దూరంగా ఉన్నాను అని సాక్ష్యం చెప్పే దమ్ము నీలో ఉందా? దమ్ము నీలో తలదించుకునే వ్యక్తిగా ఉంటుంది. ఇక దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు. అస్తమించడు, చంద్రుడు క్షీణింపడు. పరిస్థితి లోపలే దుఃఖపడుతున్నారా? నీ ఏ దుఃఖంలో మా దుఃఖం వినట్లేదు అంతా కూడా అయ్యే నా పరిస్థితి. ఒక్కదేనా నమ్మాము, పూర్తిగా ప్రేమించి దుఃఖంలో ఇదిగో వెలుగు మొట్టమొదటి ఏంటి? ఈ సూర్యుడు మనం ప్రకాశిస్తే ఆయన గ్రంథం మనకు
నాతో చదివి పెళ్లికి పిలిచాం. పెళ్లికి వెళ్ళిన తర్వాత చక్కటి కొవ్వుతో అంటుకున్న ముక్కలు మటన్ ముక్క పడిపోయింది నాకు. అసలు ఇంతవరకు నేను తినలా ఇప్పుడు దాకా. దావీదు కూడా ఒకటి దొరికిందంట. ఏదో చెప్పనా, రాత్రి కన్నీరు కాచి తన పరుపన్న తర్వాత ప్రార్థనతో చీకటిలో ఉన్న సమయంలో ఆయన వాక్యము దాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు, ఆయన లేఖనాలను ధ్యానించుకుంటున్నప్పుడు దావీదు అన్నాడు కదా, కొమ్ము మెదడుతున్నట్టుగా ప్రాణం గొంతులు వేస్తున్నా. హల్లెలూయా. తిన్నందుకే మేము సంతోషపడితే కొవ్వు మెదడు దొరికిందంట. మెదడే కొంచెం కాస్ట్, అది దొరకదు. మొన్న మా పుట్టిగాడి ఫంక్షన్కి కోతులు పోతే ఎంత మెదడు వచ్చిందంటే ఆ మెదడుని కొంచెం 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 ప్రసాదం లాగా తిన్నాం. ఎందుకని దొరకదుగా, మళ్ళీ రుచి అంతా చూడాలని. కానీ అదేమో దొరకదు. అవునా కదా? కొవ్విన గోడలు గంతులు వేయనట్లుగా నజరేయుడైన యేసు నామములో నువ్వు గంతులు వేయబోతున్నావు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములైపోయాయి. నీతి సూర్యుడు మనపై ప్రకాశించబోతూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చూపించి నా వాక్యాన్ని నేను ముగించేస్తాను. చూడండి, ఇంకొక వచనం చివరిగా రెండవ దశలోనికి రాసిన పత్రిక. సరే, ఇది చెప్పడం వల్ల కొంచెం ఆలస్యం అయింది. యాకోబు పత్రికకి వెళ్ళిపోతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఇది నేను చాలా భారంతో ఉన్న వచ్చిన ఇది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. విశ్వాస సహితము, విశ్వాస రహితము, రెండు పదాలు ఉంటాయి. వినాలి. ఒక్కరు చదివే వాళ్ళు ఒకరు వైపు చూడండి. కాబట్టి రాసుకుంటే రాసుకోండి, లేకపోతే నా వైపు చూడండి. ఇదే చెప్పవచ్చు, ముగించేస్తాను. అయిపోయింది. కొంచెం నవ్వండి, అయిపోయింది, వెళ్ళిపోదాం. విశ్వాస సహితము, విశ్వాస రహితము అంటే మన భాషలో విశ్వాసము కలిగిన వారు, విశ్వాసము లేనివారు. ఏంటంటే విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం లేనివారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరిని స్వస్థపరుస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం నుంచి ప్రార్థించాలి. విశ్వాసం నుంచి ప్రార్థిస్తే రోగికి స్వస్థత. హల్లెలూయా. ఎంత పెద్ద రోగమైనా విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచాడా లేదా? ఉమ్మూసి, మట్టిలో ఉమ్మూసి వదిలేసి అల్లకి రాస్తాడు. ఎక్కడి పరిస్థితి? అరే ఉమ్ము రాస్తున్నాడు, రే ఉమ్మ అంటే అట్లా ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. చాలా అసహించుకునేది, విడిచిపెట్టేది. అవునా కదా? విడిచిపెట్టేది, మూసేసేది. ఆ ఉమ్ము ఊసి ఇంకో సత్యం చెప్పనా? డాక్టర్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా దుర్వాసన వచ్చినప్పుడు ఉమ్ములు వేయించుకొని మా ఉమ్ము వెంకడం వల్ల వ్యాధి నిరోధక చిన్నప్పుడు తెలిసేది కాదు. దెబ్బతగిన ఉమ్మడే అడగదు. ఆ క్యాంప్ తెచ్చిపెట్టింది ఉమ్మడి దెబ్బ తగ్గిద్ది అనుకున్నాము. కానీ ఒక పుస్తకం చదువుతున్న అర్థమైంది ఏంటి? ఉమ్ములో వ్యాధి నిరోధక శక్తులు ఉంటాయి. అట్లా అని పిచ్చి ఉమ్ములో ఉండవు. పిచ్చి అంటే మీకు అర్థం చేసుకోండి, ప్రతిదీ వివరించాలని పిచ్చి ఉమ్ముల్లో వ్యాధి నిరోధక శక్తి ఉండదు. కొంచెం మాడు ఉమ్ము వస్తుంది కదా, ఆ ఉమ్ము మొంగితే వ్యాధి నిరోధక శక్తి. అయితే అదే ఉమ్ము రాస్తున్నట్రా అయినా విశ్వాసం అవ్వాలి. డబ్బులు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు,
లేకపోవచ్చు, ఆధారం లేకపోవచ్చు, ఆ నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు దేవుడు చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. ఈరోజు రాత్రి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఎవరైతే మీ గృహాల్లో రోగాలుగా ఉన్నారో వారి ముందు నిలబడి ప్రభువా విశ్వాసంతోనే ప్రభువా విశ్వాసంతో చేసే ప్రార్థన రోగికి స్వస్థత అన్నారు కదా నాయన. ఈ దాసుడి ద్వారా మీరు మాతో మాట్లాడలేదు. నేను విశ్వాసంతో సంపూర్ణమైన విశ్వాసం ప్రార్థిస్తున్నాను, ఈ రోగము యేసు నామములో దూరమగును గాక అని మీరు బంధించండి. ఎంతమంది బంధిస్తారు? మీరు భూలోకంలో వెళ్ళి బంధిస్తారు అవి మీరు భూలోకంలో విప్పుతారో పరలోకంలో మీరు బంధించిన రోగాన్ని దీవెన అంటే మరొక ముసుగులోకి వెళ్ళవద్దు. డబ్బులు కాదు దీవెన, డబ్బులు కాదు ఆశీర్వాదం. అంటే సమాధానంగా దేవుని కృపను పొందుకుంటూ ప్రతి అపాయాలలో దేవుని మహిమ ద్వారా విడిపడటమే దేవునికి దీవెన, దేవుని ఆశీర్వాదం. ఇవి పొందుకున్న తర్వాత ఏదైనా డబ్బే, పలుకుబడి, అంతస్తులు, ఆస్తులు. హల్లెలూయా. ఇవి కాకుండా ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరు వచ్చి దొంగతనం చేస్తారో, ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఎవరు వచ్చి చంపుతారు మమ్మల్ని అని భయపడుతూ జీవించారు. అయితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును, ప్రభువే అతన్ని లేపు. ఎక్కడ నీవు విశ్వాసం ఉంచితే ప్రభువు చేసే కార్యం ఏంటి? హల్లెలూయా. ప్రభు చేసే కార్యం ఏంటి? కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేసి అనుభవంలోనికి నడిపిస్తాడు. అయితే అతడు పాపము చేసిన వాడైతే హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన చేసే మేలు ఏంటో చెప్పనా? ఒకటి, రోగికి స్వస్థత వస్తుంది. రెండవది, పాపికి విడుదల కలిగింది. హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, అనిపించుకునే వ్యక్తి అయినా సరే, యేసయ్య దగ్గరకు వస్తే ఆ పాపికి ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. హల్లెలూయా. దేవుడు క్షమించే దేవుడు, దేవుడు రోగిని బాగు చేసే దేవుడు. ఆరోగ్యము తన రెక్కల క్రింద ఉంది. తర్వాత వచ్చింది చూడండి, తర్వాత 16వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచ్చింది. మీ పాపములను చెప్పుకుంటే సరిపోయింది. అమ్మా నీకు వ్యతిరేకంగా నేను తప్పు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయాలని పని చేశాను మమ్మీ, పని చేశానమ్మా అని భార్యతో, భర్తతో, పిల్లలతో, ఒకరు స్నేహితులు, ఒకరు పాపము ఒప్పుకోవాలి. ఎక్కడైనా తగ్గించుకుంటా కానీ మా భార్య దగ్గర మాత్రం తగ్గించుకోవడం అనే భర్తలు ఉంటారు. ఎవరితోనైనా సమాధానం పడతాను కానీ నా భర్తతో సమాధాన పడను అనే భార్యలు ఉంటారు కొంతమంది. ఎవరితోనైనా సమాధాన పడాలి, తగ్గించుకోవాలి, ప్రేమతో జీవించాలి. అప్పుడు ప్రభు మెచ్చే పిల్లలుగా ఉంటాం. హల్లెలూయా. ప్రభువుకు నచ్చిన పిల్లల వలె ఉంటాం. ఒకరు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? అయ్యా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను యేసయ్యా, నువ్వే నాకు ఆధారం యేసయ్యా, నేను నిన్ను గాఢంగా నా ప్రేమ ఎంతో గొప్పదేసయ్యా అని చాలా మంది ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ మన పక్కన వాళ్ళు, మన స్నేహితులు ఏం చేస్తూ ఉంటారు? ప్రేమించరు. ప్రభు అంటారు కదా, ఇదిగో నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు. నీకు కనిపించే సహోదరుడిని, నీకు కనిపించే స్నేహితుడిని నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు.
అతడు